నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు, చాలా రోజుల నుంచి ఏజెంట్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అఖిల్ ఎర్రగదీసే పర్ఫార్మెన్స్ ఇందులో మనం చూడొచ్చు అంటూ రిలీజ్ అయింది, రైట్? రివ్యూ ఎట్లా ఉంది? యాక్చువల్గా అయితే సురేందర్ రెడ్డి, అఖిల్ వీళ్ళంతా చాలా కష్టపడి తీశారు ఇలాంటి సినిమా. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ వీళ్ళకి ఏంటంటే, ఇంతకుముందు ఇలాగే స్పై రా ఈ టైప్ బ్యాక్ డ్రాప్లో మనకి ఆల్రెడీ పఠాన్ వచ్చింది. కాకపోతే విచిత్రం ఏంటంటే, పఠాన్ కంటే ముందే ఏజెంట్ షూటింగ్ స్టార్ట్ అయింది. కాకపోతే వీళ్ళకి ఏమైందో ఏంటో, వీళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళకంటే 2 అడుగుల ముందు వచ్చిన పఠాన్ పెద్ద హిట్, సూపర్ డూపర్ హిట్ అండ్ 1000 కోట్లు పైగా వసూలు చేసి. అంటే పఠాన్ కథకి ఏజెంట్ కథకి ఏమైనా ఉన్నాయా? అంటే బేసిక్గా చెప్పాలంటే గూఢచారి నేపథ్యంలో ఉండే సినిమాలు అన్నీ ఒకలానే ఉంటాయి. ఎలా ఉంటాయి? దేశభక్తి కోసము పాటుపడే ఒక హీరో, ఈ దేశాన్ని నాశనం చేయడానికి పాటుపడే ఒక శత్రుమూక, వీళ్ళు వాళ్ళని ఎదుర్కోవడము, గెలవడము, ఏదో చేయడం, దేశాన్ని ఉద్ధరించడం, ఇంతే కదా బేసిక్గా ఇవే. దీంట్లో కొత్తదనం అంటూ మనం వెతుక్కోవాలంటే చివరి వరకు ప్రేక్షకుడిని సీటెడ్జ్లో కూర్చోబెట్టి దేశభక్తిని మీద కలిగించి, వాడికి ఆ మూవీలో ఉన్న ఇంపాక్ట్ కూడా కలిగించి అబ్బురపరిచి బయటికి పంపించగలిగే ఎలిమెంట్స్ ఉండే కొన్ని సినిమాలు రేర్గా అడప తడప వస్తూ ఉంటాయి, అంతే. అంతకుమించి మిగతా ఉండే. ఈ విషయానికి వస్తే, దీంట్లో చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. 2-3 సార్లు ఎగ్జాంపుల్ రాస్తారు. రామకృష్ణ ఈయన పేరు, ముద్దుగా రిక్కీ అంటారనమాట, అంతే. అఖిల్ని అక్కీ అన్నట్టు, ఇక్కడ రిక్కీ. సో రామకృష్ణ ఆయన ఏదో చేస్తాడు, బట్ ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉంటాడు. నా వల్ల కాదు అనుకుంటాడు. ఈయనకి ఒక తెలివి ఏముందంటే హ్యాకర్, మంచి హ్యాకర్ అనమాట. ఆ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, అందుకే మేబీ చదవబ్బల. అంటే ఇట్లాంటి చాలామందికి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇంటర్లో 10th ఫెయిల్ అవుతారు కానీ ఫోన్లు, ల్యాప్టాప్లు భలే ఈజీగా రిపేర్లు చేస్తాం, బండిలు చకచక చేస్తూ ఉంటారు. వెరైటీ భలే టాలెంట్లు ఉంటాయి కదా. ఆన్లైన్లో కూడా డిఫరెంట్ టాలెంట్లు ఉంటాయి. కాకపోతే బీటెక్లు, ఇంటర్లు అన్నీ ఫెయిల్ అవుతారు. కంప్యూటర్లో కూడా మార్కులు రావు, కానీ ఇవి బాగుంటాయి నాలెడ్జ్లో. ఆ టైపు కుర్రోడ్లాగా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రాదు, నేను రా ఏజెంట్ అవ్వాలి. సో ఎట్లా, పోనీ నీ కంట్లో పడితే నేను ఏజెంట్ అయిపోతా అనుకొని ఏం చేశాడు, 2-3 సార్లు వచ్చి పనులు ఇస్తాడు, ఆయన పట్టించుకోవడం. ఏదో ఒకటి చేసి ఈయన కంట్లో పడాలి అని చెప్పి ఏం చేస్తాడంటే, ఆయన సిస్టమ్ని హ్యాక్ చేసి పడేస్తాడు. అయినా సరే అది జాబ్ కోసమే ఉపయోగపడలా. సో ఈ రకంగా అట్లా అయిపోయింది, ఫెయిల్. మమ్ముట్టి గారు మంచి సిన్సియర్ ఆఫీసర్, ఆయన వరకు ఓకే. ఆయన అట్లాంటి క్యారెక్టర్లు అయితేనే చేస్తాడని మనకి తెలిసిన విషయమే. సో ఇకపోతే ఈయన అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి. అన్ఎక్స్పెక్టెడ్గా మమ్ముట్టికి ఒకసారి ఏంటంటే డినోమోరియా, ఇంతకుముందు వీళ్ళ ఏజెంట్లోనే పనిచేసి ఇప్పుడు ఏదో చిన్న ఇష్యూ వల్ల దేశద్రోహిగా మారిపోయారు. సేమ్ పఠాన్ స్టోరీ. ఒకప్పుడు వీళ్ళ దగ్గర పనిచేసి జాన్ అబ్రహం, తర్వాత వాళ్ళ భార్యని చంపగానే వీళ్ళ కళ్ళ ముందు యాంటీ అయిపోతాడు. సంథింగ్ ఇట్లాంటి ఒక సిచ్యువేషన్లో డినోమోరియా కూడా దేశానికి యాంటీ అయిపోయి ఏదో చేయాలనుకుంటే ఈయన దొరికాడు పర్టికులర్గా. సో దొరికిన తర్వాత అతన్ని ఇప్పుడు వీళ్ళిద్దరి వర్సెస్ అయిపోతుంది సినిమా అంతా. ఈ మధ్యలో వీళ్ళది ఏదో ఇరికిచ్చినట్టు, అంటే కాసేపు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా అన్నట్టుగా ఈయనకు ఒక లవ్ స్టోరీ. ఆ పిల్ల కూడా 4 పాటలు, అంతకుమించి పెద్ద చేసింది. చూడడానికి పెద్ద పెద్ద స్టార్స్ కనిపిస్తున్నారు కానీ తెరపైన ఇంపార్టెన్స్ రోల్స్ ఏమి అంటున్నారు. ఉన్నారు మహామహులు ఉన్నారు. అదే అంటే చూడడానికి అయితే కనిపిస్తున్నారు, పర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ విషయంలో అంతేమీ లేదు అనే. ఈ పిల్లని ఎందుకు పెట్టారో తెలియదు. ఈమె ఒకలా మాట్లాడితే పెదవి ఇంకోలా కదులుతుంది, అంటే అర్థం కూడా కావట్లే కనీసం. అంటే మరీ ఒకలాగా పెట్టేశారు, డమ్మీ, పెద్దగా ఏం లేదు. ఈ పిల్లల యాక్టింగ్ కూడా అంత బాగాలేదు. ఈ అబ్బాయి బాగా చేశాడు. సరే, ఈ విషయానికి వచ్చేసి ఓవరాల్గా ఈ అఖిల్ సాధించింది ఏంటి? డినోమోరియా మధ్యలో మినిస్టర్ సంపత్ని చంపేస్తాడు, సంపత్ కుమార్ని. సో ఆయన్ని చంపేసి సంపత్ నంది వస్తుంది నాకు డైరెక్టర్. సంపత్ని చంపేస్తే ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏంటి ఆ కథ, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ చిక్కుముడి అనుకో. దీన్ని విడదీసేసరికి సినిమా అయిపోయింది, ఇంకా విడదీలా, అట్లా అయిపోయింది సినిమా. సో ఆ రకంగా సరిపోయింది. ఒక ఇంటర్వెల్ బ్యాంక్ని కొంచెం పర్వాలేదన్నట్టు డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్ అయితే పేలవం, అసలు ఎందుకు ఉన్నదో అనిపించింది. ఇకపోతే కథలో ఇప్పుడు నేను చెప్పిందే కదా, పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఏమీ లేదు, 0. అండ్ నెక్స్ట్ కొన్ని ఇప్పుడు లాజిక్ లెస్, ఎందుకు కథలు ఇలా రాసుకుంటారో తెలియదు. ఈయన తప్పు కాదులే, వకంతం వంశీ రాసింది, ఈయన స్క్రీన్ ప్లే అండ్ దానికి అందమైన డైరెక్షన్ చేసుకున్నాడు. ఇది కూడా
హాలీవుడ్ సినిమాల కాపీలో అయినప్పటికీ సరే దాని కథ వేరు, తర్వాత మాట్లాడుకుందాం. అసలు విషయానికి వస్తే దీంట్లో మరీ ఎంత సింపుల్ లాజిక్స్ మిస్ అయ్యారంటే, ఇక్కడ ఈ రా ఏజెంట్ లోపల జరిగే ప్రతి విషయాన్ని నీట్గా సీసీటీవీ కెమెరాలో చూసినట్లుగా ప్రతిదీ వెంటనే విలన్లకు తెలిసిపోతూ ఉంటుంది. అసలు బేసిక్గా అట్లా తెలియదు, అది అవ్వని పని అనమాట. సో ఆ రకంగా అదొకటి తీశారు. ఇంకా చెప్పాలంటే రా ఏజెంట్ బిల్డింగ్ పైనుంచి హెలికాప్టర్ లలని వాలుద్ది, అసలు ఎక్కడా జరగదు అవి. ఇంత కొన్ని ఏరియాల టెరిటరీ వరకు ఆ పైనుంచి అసలు ఇవేం పోవు. బట్ ఇక్కడ ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనుకున్నా సరే మరి ఇట్లా పేలవంగా రాసుకోవద్దు, అంటే మింగుడు పడవు ఒంటిగా మామూలుగా చెప్పాలంటే. సరే ఈ రకంగా చూసుకుంటే కథ మాత్రం ఏ విధంగా ఆకట్టుకునే విధంగా అయితే లేదు. ఇకపోతే కథలు అంటే చాలామంది చాలా రకాలుగా లాజిక్ లెస్గా తీసుకుంటారు. మనం 100 సినిమాలు అంతెందుకు, ఆర్ఆర్ఆర్లో లాజిక్ లేదు, బాహుబలిలోనే పెద్ద లాజిక్ లేదు, కానీ పెద్ద పెద్ద హిట్లు కొట్టొచ్చు. అంటే మనకి ఇంతవరకు చూపించిన దానికి కాస్త భిన్నంగా చూపించగలిగితే చాలు, సేమ్ కథతోనే వస్తుంటాయి మనం చూస్తూ ఉంటాం. అండ్ అట్లానే పఠాన్లో కూడా నీకు చెప్పాలని అసలు లాజిక్సే ఉండవు, బట్ అది పెద్ద హిట్. సో ఆ రకంగా చూసుకుంటే దీన్ని కూడా హిట్ చేయాలంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, ఏదో రకంగా చేయొచ్చు. కానీ ఇప్పుడు యాక్టింగ్ పరంగా చూసుకుంటే క్యారెక్టర్స్ కొన్ని, పోసన్ కృష్ణ మురళి ఉన్నాడు, భరత్ ఉన్నాడు, సంపత్ ఉన్నాయి, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ కంటే తక్కువే. జూనియర్ ఆర్టిస్ట్లు అన్నా కనీసం ఇట్లన్నా కనిపిస్తారేమో, కానీ ఆవిడ అసలు అది కూడా లేదు. అంటే ఎందుకుందా అన్నట్టు అనిపించింది, అంత పెద్ద క్యారెక్టర్. అంటే రీసెంట్లీ మనకి సింహారెడ్డిలో అంత పెద్ద రోల్ చేసిన తర్వాత రేపు వచ్చే హనుమాన్లో కూడా మంచి రోల్ చేసి, అండ్ మధ్యలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కూడా 2-3 రిలీజ్ అయ్యాయి, అడపా అండ్ ఇంకొన్ని అవుతున్నాయి. ఇంత ఇంపార్టెంట్లో ఉన్న టైంలో అంటే ఫోన్లే పాపం ఎప్పుడో చేసింది, అప్పుడు చేసినా అంతకుముందు కూడా సందీప్ కిషన్ సినిమాలో మెయిన్ విలన్ చేసినప్పుడు కూడా మంచి రోల్స్ చేసింది, నాంది. దీంట్లో మాత్రం ఏదో చప్పగా, అంటే మేబీ మీ క్యారెక్టర్ ఏమన్నా మరీ ఎక్కువ ఉంటే కట్ చేశారో మనకు తెలియదులే, మేబీ, లేదా మరీ అసలు ఒప్పుకోరు కదా. బేసిక్గా అయినా ఏం లేదమ్మా ఇలా చూపించి అలా తిప్పేస్తాం నిన్ను అంటే ఎవరు ఒప్పుకోరు. మేబీ చాలా తీసేసి కొంచెం ఏమైనా కట్ చేసి ఉండొచ్చు, అది మనకు తెలియదు. సరే ఓవరాల్గా టెక్నికల్ విషయానికి వస్తే కథ పర్వాలేదు, ఆయన ఏదో కాపీ కథ రాసినా కూడా ఈయనైనా సరిగ్గా తీయొచ్చు, ఈయన సరిగ్గా తీలా, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, అండ్ ఒక్కొక్క రకంగా ఉంది. బీజిఎం గురించి మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది, ఎందుకంటే హిప్హాప్ తమీజా పెద్దగా ఏమీ చేయాల, పాటలు కూడా సోసో పెద్దగా ఏమీ లేదు. కాకపోతే ఒక్క పాట అది కూడా ఊరట కలిగించింది, మన బీన్స్ వైల్డ్ సాల సాంగ్ని మన బీన్స్ ఇచ్చాడు, అది పర్లా. సినిమాటోగ్రఫీ రసూలెల్లో చాలా బాగా తీసినప్పటికీ ఒక్క పాటని మాత్రం జార్జ్ విలియమ్స్ తీశాడు, అదేంటంటే అది రామకృష్ణ. అండ్ లిరిక్స్ కూడా పర్వాలేదు, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇక ఆ ధోరణిలో వెళ్తుంటే ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అంటే దీన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, రామప్రభం సుంకర, అనిల్ సుంకర కలిపి, ఈమె సురేందర్ కుమార్ రెడ్డి వాళ్ళ వైఫ్ కూడా కొంచెం పార్ట్ అయ్యింది. సో ఆ రకంగా సురేందర్ 2 మూవీస్ అని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అని నిర్మాణ భాగస్వామ్యంలో తీశారు. అంటే అప్పుడు మనకి మాట్లాడుకున్నాం చూసావా, ప్రొడక్షన్ మనీ ఎక్కువ అవుతుంది అని, నిర్మాత ఎందుకు భరించాలి, అందుకు పాపం సురేందర్ రెడ్డి ఆయన పెట్టి ఉండొచ్చేమో ఆ టైంలో కదా, ఎందుకంటే 40 అన్నప్పుడు 40 అయింది, ఎక్కువ అయితే ఇంకా మరి ప్రొడ్యూసర్ ఎందుకు భరించాలి, మేబీ ఈయన పెట్టాడేమో. సరే ఆ విషయం వదిలేస్తే ఇంకా ఓవరాల్గా ఏ రకంగా చూసినా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి పెద్దగా మాట్లాడుకునేవి ఏం లేవు, ఏదో అట్లా నడిచిపోయింది. సో ఈ టైంలో మిక్స్డ్ టాక్ తో కనుక ఏజెంట్ వెళితే, మిక్స్డ్ టాక్ వచ్చినా బాగుండు కదా, అంత మాట మిక్స్డ్ టాక్ వచ్చినా బాగుండు కదా, కనీసం చూడొచ్చు. అట్లా ఉంది, ఇక్కడ ఏమీ లేదు దాంట్లో. దాన్ని ఎట్లా చూస్తారు? మిక్స్డ్ వస్తే బాగుండనే నేను అనుకుంటున్నా. అంటే కొంతమంది బాగుందని కొంతమంది బాగాలేదని అన్నా కూడా, ఒక డివైడ్ టాక్ వచ్చినా కూడా ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, వాడికి నచ్చింది నాకు నచ్చింది అంటే అట్లీస్ట్ ఫ్యాన్స్ వెళ్తారు. కనీసం ఇక్కడ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంది. లాస్ట్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? ఈ సినిమాకి రేటింగ్ నాకు ఎందుకో మనసు రావట్లేదు ఇవ్వడానికి. చూద్దాం, ఎప్పుడే రిలీజ్ అయింది కాబట్టి బికాస్ ఎందుకంటే కొన్నిసార్లు మనం అట్లా ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి దాన్ని డిగ్రేడ్ చేయడం బాగోదు. నాకైతే మనసు రావట్లేదు ఇవ్వడానికి, అది పక్కన పెట్టేసి ఈ అబ్బాయి కష్టపడ్డాడు, కష్టం కనబడుతుంది తెర మీద. సో ఆ పిల్లోడి కోసం అన్న నేను ఏదో ఆలోచించి చేయాలి. కానీ ఈవెన్ ఇకపోతే సినిమాకి ఇంకొక చిన్న తలుక్కు అనే ఆప్షన్ ఏంటంటే రామ్ చరణ్ తేజ, ఆ మ్యాజిక్ ధ్రువ మ్యాజిక్ ఏమైనా వర్కౌట్ అయిందా అంటే
అవ్వలేదు. 0. ఇప్పుడు మనం లాస్ట్లో చూసాం కదా ధృవాకి సీక్వెల్గా రాబోతుంది అని. సో అంటే క్యామియో రోల్లో రాబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. అది కూడా ఈ సినిమాకి వర్కౌట్ అవ్వలేదా? రామ్ చరణ్ ఇటీవల వచ్చిన బజరంగి భాయిజాన్లో క్యామియో రోల్ చేస్తే ఎలాగైతే సినిమా ఫ్లాప్ అయిందో, ఆయన క్యామియో చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని ఎలాగైతే జనాలు సెంటిమెంటల్గా నమ్ముతున్నారో, ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ఆయన క్యామియో చేసిన, సినిమాని ప్రమోట్ చేసిన, వాళ్ళ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా, ఏం చేసినా ఈ సినిమా అయితే ఈ సినిమా కానీ ఏ సినిమా ఐ డోంట్ నో, అంటే జనాలు మాట్లాడుకునేది నేను చెప్తున్నా. ఆ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.